మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పవనాశల పీఠాయ గౌతమి తీరవాసనే శ్రీమద్ ధర్మపురీషాయ శ్రీ నృసింహాయ తే నమః. ఈరోజు మరి భరణి నక్షత్రం ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో యమధర్మరాజు స్వామివారి ఆజ్ఞ మేరకు ప్రత్యేకంగా వెలిసినటువంటి క్షేత్రాధారంగా మరి ఈ రోజు భరణి నక్షత్రం సందర్భంగా యమధర్మరాజుకు నరసింహ క్షేత్రంలో కూడా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా స్వామివారికి తైలాభిషేకంతో పాటుగా మరి ఆయుష సూక్తంతో ఆయుష హోమము, రుద్ర హోమము ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజు అంటే నెలకొక మారు వచ్చే భరణి నక్షత్రం రోజు నాడు ఎవరైతే భక్తులు స్వామివారికి తైలాభిషేకంతో పాటుగా ఆయుష హోమం చేయించుకుంటారో వాళ్ళ జన్మకుండలో స్థితిలో ఉన్నటువంటి అన్ని దోషాలు కూడా తొలగిపోయి సంపూర్ణ ఆయుష్ను ఆరోగ్యాన్ని పొందుతారని చెప్పి శాస్త్రం చెప్తున్నది. మరి ధర్మపురి క్షేత్రంలోనే మరి యమధర్మరాజు ఉండడము ఈ ప్రత్యేకమైన విశేషము. దేశంలో ప్రపంచంలోనే ఎక్కడ కూడా యమధర్మరాజుకు ఆలయం లేదని చెప్పవచ్చును. బ్రహ్మాండ పురాణంలో నరసింహస్వామి వెలిసిన తర్వాత యమధర్మరాజు కూడా ధర్మపురి క్షేత్రానికి దర్శనకు వచ్చినప్పుడు నరసింహస్వామి వారు ఆజ్ఞ వేసినాడు యమధర్మరాజుకు, మరి నా దగ్గర వచ్చినటువంటి భక్తులందరూ కూడా అపమృత్యు దోషాలు తొలగిపోయి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యము కలగజేయడం నీ ధర్మం అని చెప్పగానే మరి స్వామివారి దేవాలయం ముందు యమధర్మరాజు కొలువై ఉన్నారు. మరి ఈ రోజు భరణి నక్షత్రము. ఈ రోజు దర్శించుకున్న భక్తులందరికీ కూడా ఆ భగవంతుడు యమ మహాపరిబ్రహ్మణుడు ఆ యొక్క కుండలి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగించి మరి వాళ్ళందరినీ సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యాలతో కాపాడతారని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్సత్. स्वाहा